బ్రో ఒకసారి నేను ఇంట్రడక్షన్ ఒకసారి చెప్పేసి ఆటోమేషన్ టెస్టింగ్ గురించి తర్వాత ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకుందాం బ్రౌజర్ లాంచింగ్ తర్వాత వచ్చి ఇంక వెబ్ డెవలప్ మెథడ్స్ కొని చెప్పుకున్నాం కదా అవి చూస్తాము. ఓకేనా? ఓకే. సో సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చి మనకి సిలబస్లో సెలీనియంలో ఇంట్రడక్షన్ ఆఫ్ టెస్టింగ్ అనమాట. ఓకేనా? సో దీనికి మనకి బేసిక్గా మనం యూస్ చేస్తున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ జావాలో మన కోర్ జావా యూస్ చేస్తున్నాం. సో మన ఆటోమేషన్ టెస్టింగ్కి మన సెలీనియం టూల్ యూస్ చేస్తున్నప్పుడు మనకు కావాల్సిన కాన్సెప్ట్స్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కోర్ జావాలో వస్తాయి. కండిషన్స్ అని, లూప్స్ అని, ఇవన్నీ బేసిక్స్. లూప్స్ కాన్సెప్ట్స్, టైప్ కాస్టింగ్, కోడ్ ఆటోమేషన్, కలెక్షన్ కాన్సెప్ట్స్, ఇవన్నీ కాన్సెప్ట్స్ మనకి తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా? ఓకే. సో ఆటోమేషన్ టెస్టింగ్ కంటే వాట్ ఈజ్ ఆటోమేషన్ అని తెలియాలి. ఏం చెప్తున్నారు ఇక్కడ? పర్ఫార్మింగ్ ఎనీ టాస్క్ బై యూజింగ్ ఎ టూల్ ఆర్ మిషన్ ఈస్ కాల్డ్ యాజ్ ఆటోమేషన్. సో ఏదో ఒక టాస్క్ని ఏదైనా ఒక టూల్ యూస్ చేసి ఆర్ మిషన్ యూస్ చేసి మనం పర్ఫామ్ చేస్తున్నట్లయితే దాన్ని ఆటోమేషన్ అంటాం. ఓకేనా? దానికి అడ్వాంటేజెస్ ఏంటి? మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి? టైం అనేది సేవ్ చేస్తాం అనమాట. ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఓకే. మాన్యువల్ పర్ఫార్మెన్స్ కంటే ఆటోమేషన్ పర్ఫార్మెన్స్ స్పీడ్ ఉంటుంది. సో యూ విల్ సేవ్ ద టైమ్, ఇట్ విల్ బీ ఫాస్టర్ దెన్ మాన్యువల్ ఎఫర్ట్స్. సో మనకి ఇదేంటి, లైక్ లెస్ మాన్యువల్ ఎఫర్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఆటోమేషన్ చేస్తున్నప్పుడు మాన్యువల్ ఎఫర్ట్ అనేది తక్కువ ఉంటుంది. మేబీ మాన్యువల్ టెస్టింగ్ చేసేటప్పుడు ఒక 4 మెంబర్స్ కావాలనుకున్నప్పుడు, రిక్వైర్డ్ ఉన్నప్పుడు ఆటోమేషన్లో 1 or 2 పీపుల్తో మనం మేనేజ్ చేసుకోగలం. మనం ఈ ఆటోమేషన్ అనే కాన్సెప్ట్ ద్వారా వెళ్తాయి. ఓకే. సో మల్టీ టాస్కింగ్ ఉంటుంది. ఏం చెప్తున్నాను? రిక్వైర్ లెస్ హ్యూమన్ రిసోర్సెస్. నేను చెప్పినట్టు సో తక్కువ మందితో, తక్కువ హ్యూమన్స్తో మనం అనేది టాస్క్ అనేది ఫినిష్ చేయొచ్చు. ఓకే. సో అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ విల్ బీ మోర్. ఓకే. సో ఒక ఆటోమేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు మన కోడింగ్ అనేది రాయాలి కాబట్టి మనం ఆటోమేట్ చేసేటప్పుడు దానికి స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాస్ట్ వైజ్ అవ్వచ్చు, ఇలా టైం వైజ్ అవ్వచ్చు. కోడింగ్ రాయాలి, దాన్ని అంతా స్టెబిలైజ్ చేయాలి. ఇట్ రిక్వైర్స్ కాన్స్టెంట్ మెయింటెనెన్స్. సో ఎప్పుడైతే బిల్డ్స్ అనేది రిలీజ్ అవుతుంటాయో, డిప్లాయ్మెంట్ జరుగుతుంటుందో, సో అప్పుడు ప్రతిసారి మనం అనేది స్క్రిప్ట్ అనేదాన్ని మనం మెయింటైన్ చేస్తూ రావాలి. సో ఏం జరుగుతుందంటే అప్లికేషన్ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతున్నప్పుడు సో వాళ్ళు వాళ్ళు ప్యాచ్గా అనేది డిప్లాయ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే పీస్ ఆఫ్ కోడ్ అనేది స్మాల్ పీస్ ఆఫ్ కోడ్గా డెవలప్ చేసి ఆ కోడ్ని డిప్లాయ్ చేస్తుంటాడు అప్లికేషన్ ఎన్విరాన్మెంట్లోకి. సో అప్పుడు ప్రతిసారి మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ రావాలి. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట. సో ఇట్ రిక్వైర్స్ అడిషనల్ స్కిల్ సెట్స్ అంటే ఇప్పుడు మనకి ఆటోమేషన్ చేయాలంటే మనకు సమ్ టూల్స్ అనేది నేర్చుకోవాలి. సో మనం నేర్చుకునే టూల్ ఏంటంటే ఇప్పుడు సెలీనియం అనమాట. ఓకేనా? సెలీనియం అనేది ఒక ఆటోమేషన్ టెస్టింగ్ టూల్. ఓకే. సో ఏం చెప్తున్నాడు? ఆటోమేషన్ టెస్టింగ్ అంటే టెస్టింగ్ అండ్ అప్లికేషన్ బై యూజింగ్ ఎనీ ఆటోమేషన్ టూల్ ఈస్ కాల్డ్ ఆటోమేషన్ టెస్టింగ్. సో ఏదో ఒక అప్లికేషన్ టెస్టింగ్ చేయాలనుకున్నప్పుడు మనం ఒక ఆటోమేషన్ టూల్ యూస్ చేస్తున్నాం, దాన్ని ఆటోమేషన్ టెస్టింగ్ అంటాం. సో ఆ ఏ టూల్ యూస్ చేస్తున్నామంటే మనం సెలీనియం అనే టూల్ అని యూస్ చేయబోతున్నాం. ఒక అప్లికేషన్ని ఆటోమేట్ చేయడానికి మనం సెలీనియం అనే టూల్ యూస్ చేయబోతున్నాం. ఓకే. సో ఆటోమేషన్ టూల్స్ ఏమున్నాయి? సెలీనియం అని, క్యూటీపీ అని, ఐపీఎం అని, ఆటోవేటి ఎక్సెట్రా. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో మనం వీటితో అవసరం లేదు. ఓకే. సెలీనియం అనే టూల్ని మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? బట్ బేసిక్ ఐడియా వచ్చి క్యూటీపీ, ఏపీఎం, ఆటోవేటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలీనియం అనేది వెబ్ బేస్డ్ అప్లికేషన్కి టెస్టింగ్ చేయడానికి యూస్ చేస్తాం. క్యూటీపీ అనేది క్విక్ టెస్ట్ ప్రొఫెషనల్ అనమాట. ఇది వచ్చి హెచ్పి ఉంది. సో హెచ్పి కంపెనీ ఓన్ చేసుకున్నది ఇది. సో వన్ ఓన్ సాఫ్ట్వేర్ టూల్ ఇది. సో ఇది వచ్చి పెయిడ్ టూల్ అనమాట. సో మనం లైసెన్స్ దీన్ని యూస్ చేయాలంటే సమ్ అమౌంట్ పే చేసి లైసెన్స్ తీసుకొని యూస్ చేయాలి. సో క్యూటీపీ అనేది ఎందుకు యూస్ చేస్తామంటే డెస్క్టాప్ అప్లికేషన్స్కి ఆర్ విండో బేస్డ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. సెలీనియం అనేది ఓన్లీ వెబ్ బేస్డ్ అప్లికేషన్. ఓకే. ఐపీఎం అనేది ఇది ఒక టూల్. ఓకే. సాఫ్ట్వేర్ టెస్టింగ్ టూల్. ఐపీఎం ఎందుకు యూస్ చేస్తామంటే
ఇప్పుడు మొబైల్స్ ఉంటాయి కదా, ఇది వచ్చి సైలెంట్ మన ఓన్లీ వెబ్ బ్రౌజర్ అనమాట, వెబ్ బేస్డ్. సో ఏదైతే మనం బ్రౌజర్స్లో ఓపెన్ చేసి టెస్ట్ చేయబోతాం అప్లికేషన్ ఇవన్నీ, అలాంటి అప్లికేషన్స్ అన్ని మన సెలీనియం సపోర్ట్ చేస్తుంది. సో ఏవైతే మొబైల్ యాప్స్ ఉంటాయి కదా, లైక్ ఐఓఎస్ కానీ ఆండ్రాయిడ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ సపోర్ట్ చేయాలంటే యాపిఎం అనే టూల్ యూస్ చేస్తారు. ఓకే. సో ఆటో ఐటీ అనేది అది వేరే డిఫరెంట్ టూల్, లైక్ ఫైల్ అప్లోడింగ్స్ ఇవన్నీ ఉంటాయి, సమ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. సో అలాంటి పర్పస్ కోసం ఆటో ఐటీని యూస్ చేస్తుంటాం. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? ఆటోమేషన్ అంటే ఏంటి, ఆటోమేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, సో ఆటోమేషన్ టూల్స్ ఏవి, దాని జస్ట్ చిన్న ఎక్స్ప్లెనేషన్. ఏదైనా డౌట్ ఉందా? ఓకే. సో సెలీనియం ఏం చెప్తున్నాడు, నేను చెప్పినట్టు ఇట్స్ ఏ వెబ్ బేస్డ్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. సో ఇట్స్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టూల్. సో ఓకే. సో సెలీనియం అనే టూల్కి మనం అమౌంట్ పే చేసే పని లేదు, ఇట్స్ ఏ ఫ్రీ ఓపెన్ సోర్స్. సో ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ చాలా డిఫరెన్స్ ఉంది, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇట్స్ ఏ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఫ్రీ అంటే మనం వి నో నీడ్ టు పే ఎనీథింగ్, వీ కెన్ డైరెక్ట్లీ డౌన్లోడ్, ఇన్స్టాల్ అండ్ వీ కెన్ యూజ్ ఇట్. ఓకే. ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే వీ కెన్ సీ ద యాక్చువల్ సోర్స్ ఆఫ్ కోడ్. యాక్చువల్గా ఆ పర్టికులర్ టూల్ని డెవలప్ చేసేటప్పుడు ఆ కోడింగ్ అనేది రాసి ఉంటాడు ప్రోగ్రామర్, సో ఆ కంపెనీ వాడు. సో ఆ కోడ్ కూడా మనం చూడొచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ సోర్స్. ఓకే, ఇట్స్ ఎ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టూల్ టు ఆటోమేట్ ఎనీ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. సో ఇట్ వోంట్ సపోర్ట్ డెస్క్టాప్ ఆర్ విండో బేస్డ్ అప్లికేషన్స్. ఓకే. సో మనకి మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి ఇక్కడ అంటే, యా, సో ఇట్ విల్ సపోర్ట్ 14 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా, లైక్ జావా, సి షార్ప్, పైథాన్, రూబీ, పర్ల్. సో ఇలాంటివి మల్టిపుల్ లాంగ్వేజ్ని సపోర్ట్ చేస్తుంది సెలీనియం. అండ్ ఇట్ సపోర్ట్స్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లైక్ విండోస్, మ్యాక్, లైనక్స్, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా సెలీనియం అని సపోర్ట్ చేస్తుంది. ఇట్ సపోర్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ ద బ్రౌజర్స్ లైక్ క్రోమ్ అని, ఫైర్ ఫాక్స్ అని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఓపెరా. సో ఈ పర్టికులర్ బ్రౌజర్స్కి సెలీనియం అనేది సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఇది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. ఇట్ విల్ సపోర్ట్ 14 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ and it will support multiple platforms such as Windows, Mac, Linux, and it will support multiple browsers like Chrome, Firefox, IE, Safari, Opera. ఇన్ని పర్టికులర్ బ్రౌజర్స్లో మనం సేమ్ కోడ్ అనేదాన్ని మనం రన్ చేసి టెస్టింగ్ అనేది చేయొచ్చు. ఓకే. సో ఇది హై లెవెల్ ఆర్కిటెక్చర్. సో యాక్చువల్గా ఎలా బ్యాక్ ఎండ్లో ఇది ప్రాసెస్ మొత్తం జరుగుతుందని చిన్న హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ క్లయింట్ ఆర్ లాంగ్వేజ్ బైండింగ్. సో మనకి సెలీనియం అనే దానికి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. సో అవి ఇవన్నీ అనమాట లాంగ్వేజ్ బైండింగ్ అంటారు. లైక్ జావా తీసుకోవచ్చు, సి షార్ప్, పైథాన్, ఏదైనా సరే. సో ఇవైతే సపోర్ట్ చేస్తుందో ఆ పర్టికులర్ లాంగ్వేజ్ తీసుకొని మనం ఆటోమేట్ చేయొచ్చు, ప్రోగ్రామింగ్ రాయొచ్చు. అండ్ వెబ్ డ్రైవర్ అనేది ఇప్పుడు సెలీనియంలో వెబ్ డ్రైవర్ అనేది ఒక కాంపోనెంట్ అనమాట. ఓకే, ఇది బ్రోకర్ లాగా, మీడియేటర్ లాగా, వెబ్ డ్రైవర్ ఏపీఐ. సో దీని నుంచి కనెక్షన్ ఏంటి, డ్రైవర్ ఎక్సీ ఫైల్స్ అండ్ బ్రౌజర్స్. సో with help of Java or any programming language, this WebDriver is communicating to the exe files, okay, to launch the browsers. సో ఆ బ్రౌజర్స్ ఏవి, క్రోమ్, ఫైర్ఫాక్స్ అయ్యి. ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ అనే బ్రౌజర్ లాంచ్ చేయాలనుకున్నట్లయితే సెలీనియం ద్వారా మనకి ఈఎక్సీ ఫైల్స్ అనేది కావాలి. ఈఎక్సీ అంటే ఎగ్జిక్యూటిబుల్ ఫైల్ అంటారు. ఓకే, సపోర్టింగ్ ఫైల్ అనమాట. ఓకేనా. అలాగే ఫైర్ఫాక్స్లో మనం లాంచ్ చేసి అప్లికేషన్ టెస్టింగ్ చేయాలంటే మనకి ఎకో డ్రైవర్ అనేది కావాలి. అలాగే సేమ్ ఐఏ అయితే ఐఏ డ్రైవర్, ఓపెరా అయితే ఓపెరా డ్రైవర్. ఓకే, హై లెవెల్ ఆర్కిటెక్చర్ ఆఫ్ సెలీనియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అడిగినప్పుడు మనం ఈ కాంబినేషన్స్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో అదే నేను చెప్పింది, ఇంకేం లేదు. సో ద హై లెవెల్ ఇది ఇన్ డెప్త్ అనమాట జావా సెలీనియం ఆర్కిటెక్చర్. సో ఇది కొంచెం కాన్సన్ట్రేట్ చేసినండి. సో ఏం చెప్తున్నాను ఇక్కడ, సెర్చ్ కంటెక్స్ట్. సో సెర్చ్ కంటెక్స్ట్ అనేది ఒక ఇంటర్ఫేస్. ఓకే,
సో సూపర్ మోస్ట్ ఇంటర్ఫేస్ ఇన్ సెలీనియం ఏదిరా అంటే సెర్చ్ కంటెక్స్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. ఓకేనా. వాట్ ఈస్ ద సూపర్ మోస్ట్ ఇంటర్ఫేస్ ఇన్ సెలీనియం అని అడిగితే ద ఆన్సర్ వుడ్ బి సెర్చ్ కంటెక్స్ట్. ఓకే, ఇది ఒక ఇంటర్ఫేస్ అనమాట. దీనికి ఏం చేస్తున్నాడు ఇక్కడ, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్, వెబ్ డ్రైవర్, టేక్ స్క్రీన్ షాట్, ఈ మూడు కూడా అదర్ ఇంటర్ఫేసెస్. ఓకే, ఇప్పుడు పేరెంట్, ఇవి చైల్డ్ అనమాట. ఇది పేరెంట్ అనుకోవట్లయితే వీటికి చిల్డ్రన్స్ ఇవి, జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్, వెబ్ డ్రైవర్, టేక్ స్క్రీన్ షాట్. సో దీనికి ఏం కనెక్ట్ అవుతుంది ఇక్కడ, రిమోట్ వెబ్ డ్రైవర్ కనెక్ట్ అవుతుంది. ఇది క్రోమ్ డ్రైవర్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో రిమోట్ వెబ్ డ్రైవర్ అనేది సూపర్ మోస్ట్ క్లాస్ ఇన్ సెలీనియం. సో 2 క్వశ్చన్స్ ఇక్కడ. వాట్ ఈస్ ద సూపర్ మోస్ట్ ఇంటర్ఫేస్ ఇన్ సెలీనియం అని అడిగితే సెర్చ్ కంటెక్స్ట్. వాట్ ఈస్ ద సూపర్ మోస్ట్ క్లాస్ ఇన్ సెలీనియం అంటే రిమోట్ వెబ్ డ్రైవర్. ఓకే, రిమోట్ వెబ్ డ్రైవర్ అనేది క్లాస్, సెర్చ్ కంటెక్స్ట్, ఈ 4 వచ్చి ఇంటర్ఫేసెస్. అండ్ ఈ క్రోమ్ డ్రైవర్, ఫైర్ ఫాక్స్ డ్రైవర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వచ్చి ఏంటి, ఇది పేరెంట్ క్లాస్ అయితే ఇవి చైల్డ్ క్లాసెస్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ సెర్చ్ కంటెక్స్ట్ ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఓకే రిమోట్ వెబ్ డ్రైవర్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసి మనం దాంట్లో ఏవైతే మెథడ్స్ ఉన్నాయో ఆ మెథడ్స్కి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకే, డీటెయిల్గా మనం ఏ మెథడ్స్ దీంట్లో ఉంటాయి మనం నెక్స్ట్ చూద్దాం. బట్ ఇది హై లెవెల్ ఆర్కిటెక్చర్ అనమాట, సెలీనియం ఆర్కిటెక్చర్. ఓకేనా, డౌట్ ఏమైనా ఉంది ఇక్కడ వరకు? ఓకే, సో ఏం చెప్తున్నాడు, ఇంటర్ఫేసెస్ ఏవి, క్లాసెస్ ఏవి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ సెర్చ్ కంటెక్స్ట్ ఇంటర్ఫేస్లో 2 అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే అంటే ఫైండ్ ఎలిమెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇవి. సో సెలీనియంలో మోస్ట్ యూజ్డ్ మెథడ్స్ ఏవి అంటే ఫైండ్ ఎలిమెంట్స్. ఓకేనా. అండ్ సెర్చ్ కంటెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇన్హెరిటెడ్ బై అనదర్ ఇంటర్ఫేస్ కాల్ వెబ్ డ్రైవర్. ఓకే, దీంట్లో 13 మెథడ్స్ ఉన్నాయి. ఆ 13 ఇంక్లూడింగ్ ఫైండ్ ఎలిమెంట్స్. ఈ మెథడ్స్ మనం 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ నేర్చుకోబోతున్నాం నెక్స్ట్ క్లాసెస్లో. సో జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ వచ్చి జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి యూస్ చేస్తారు. టేక్ స్క్రీన్ షాట్ వచ్చి ఇక్కడ టేక్ స్క్రీన్ షాట్ అనే ఇంటర్ఫేస్ ఎందుకు యూస్ చేస్తామంటే మనకి యాజ్ ఎ టెస్టర్గా మనం టెస్ట్ చేసేటప్పుడు ద మెయిన్ థింగ్ ఏంటంటే ఎవిడెన్స్ తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటే రియల్ సినారియోలో మనం టెస్టింగ్ చేస్తుంటాం, ఒక బిల్డ్ అనేది రిలీజ్ అవుతుంది, బిల్డ్ డిప్లాయ్మెంట్ అవుతుంది, రిలీజ్ అనేది జరుగుతున్నప్పుడు టెస్టింగ్ చేస్తాం. టెస్టింగ్ చేసినప్పుడు ఎవిడెన్స్ అనేది తీసుకోకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ రిలీజ్ ఉన్నప్పుడు, నెక్స్ట్ డిప్లాయ్మెంట్ జరిగేటప్పుడు వాళ్ళు ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ అనేది డిప్లాయ్ చేశారో దానివల్ల ఎగ్జిస్టింగ్ అనే ఫంక్షనాలిటీ ఒక్కోసారి ఏమవుతుందంటే వర్క్ అవ్వదు. సో అలా వర్క్ కానప్పుడు, ఎగ్జిస్టింగ్ టెస్ట్ కేస్ వర్క్ కానప్పుడు మన దగ్గర ఎవిడెన్స్ అనేది ఉంది అంటే, సో మేము ప్రీవియస్గా టెస్ట్ చేసినప్పుడు ఎవిడెన్స్ ఇది, అప్పుడు వర్క్ అయింది, ఇప్పుడు వర్క్ అవ్వలేదు అని చెప్పచ్చు. లేదంటే మన టెస్టింగ్ పైన, టెస్టర్ పైన బ్లేమ్ అనేది రైజ్ అవుతుంది హైయర్ మేనేజ్మెంట్ నుంచి. సో అందుకు మెయిన్గా మనం యాజ్ అ టెస్టర్ వీ షుడ్ టేక్ స్క్రీన్ షాట్ అనేది స్టెప్ బై స్టెప్ స్క్రీన్ షాట్ తీసుకొని ఒక వర్డ్లోనో లేదా ఎక్సెల్లోనో మనం మెయింటైన్ చేసి పెట్టుకుంటాం ఫర్ ఫ్యూచర్ పర్పస్. అండ్ సేమ్ థింగ్ నీడ్స్ టు బి అప్లోడ్ ఇన్ ద జీరా. ఓకే, అది. సో ఇక్కడ సెలీనియంలో టేక్ స్క్రీన్ షాట్ ఏంట్రా అంటే మనం ఆటోమేషన్ చేసేటప్పుడు కూడా మనకు పేజ్ని స్క్రీన్ షాట్ తీసుకొని మనం స్టోర్ అనేది చేసుకోవచ్చు. సో ఆ పర్పస్ కోసం ఈ పర్టికులర్ ఇంటర్ఫేస్ అనేది మనకు హెల్ప్ అవుతుంది. అది ఫీచర్ క్లాసెస్లో సపరేట్ సిలబస్ ఉంది, దానికి సపరేట్ కాన్సెప్ట్ ఉంది, కోడింగ్ ఉంది. దాన్ని యూస్ చేసి మనం ఇలా స్క్రీన్ షాట్ తీసుకోగలం ఒక పేజ్ మొత్తం అనేది మనం నేర్చుకోబోతాం. ఓకే, ఇవన్నీ వెబ్ డ్రైవర్ మెథడ్స్. ఈ 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేసి నేర్చుకుంటాం. ఓకే, సో ఇంట్రడక్షన్ అయిన తర్వాత బ్రౌజర్ లాంచింగ్. సో బ్రౌజర్ లాంచింగ్ అనేది మనం ఇప్పుడు ఒక స్క్రిప్ట్ ద్వారా మనం బ్రౌజర్ లాంచింగ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్రోమ్ ఉంది. ఓకే, ఒక బ్రౌజర్ క్రోమ్ అనే బ్రౌజర్ తీసుకుంటే, సో ఐ వాంట్ టు ఓపెన్ ద బ్రౌజర్. ఏం చేస్తాం, మాన్యువల్గా అయితే ఓపెన్ చేస్తాం, క్లిక్ చేసి ఓపెన్ చేస్తాం, బ్రౌజర్ అనేది ఓపెన్ అయింది కదా. ద సేమ్ వే మన ఆటోమేషన్ ద్వారా, మన సెలీనియం ద్వారా మనం ఎలా బ్రౌజర్ అనేదాన్ని ఓపెన్ చేసుకోగలం అనేది కాన్సెప్ట్. ఓకే, సో బ్రౌజర్ లాంచింగ్లో సెకండ్ కాన్సెప్ట్ మన కాన్సెప్ట్లో సిలబస్లో సెకండ్ కాన్సెప్ట్ బ్రౌజర్ లాంచింగ్.
సో బ్రౌజర్ని ఎలా మనం లాంచ్ చేయగలుగుతామని మన కోడ్లో వెళ్ళి చూద్దాం. ఓకే, సో ఇది మనం యూస్ చేస్తున్న ఐడియా అనమాట. దీని ఐడియా అంటారు. ఓకే, మన కోడింగ్ రాయడానికి ఒక ప్లేస్ కావాలి కాబట్టి అదొక ప్లేస్. చెప్పండి. అవును బ్రో. అవును, ఇక్కడ ఏదో జరుగుతుంది బేసిక్గా. అవునవును, ఇంకా కాసేపు మ్యూట్ చేస్తాను. ఓకే, యా, ఐఎమ్ బ్యాక్. ఓకే, సో ఏం చెప్తున్నాను, ఇది ఒక ఇంటెలిజెన్స్ అనమాట. మనకి మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మన కోడింగ్ రాసుకోవడానికి, ఓకే, ప్రాక్టీస్ చేయడానికి కానీ ఏదానికైనా సరే మనం రియల్ టైంలో కూడా యూజ్ చేసుకుంటాం. సో ఎక్లిప్స్ అనేది ఒక ఐడి అనమాట, ఇంటెలిజెన్ ఒక ఐడి, విజువల్ స్టూడియో ఒక ఐడి. సో దెర్ ఆర్ సో మెనీ. సో నేనైతే ఇప్పుడు ఇంటెలిజేలో మొత్తం కోడింగ్ అంతా మనం నేర్చుకోబోతున్నాం ఇంటెలిజే యూస్ చేసి. ఓకేనా? సో ఏం చేస్తున్నా, ఇక్కడ ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేశాను. ఓకే, నేను ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి ఇవంతా నేను ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, సో నేను ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేసుకున్నాను. సో ఇక్కడ ఏంటి, ఇది ప్రాజెక్ట్ అనమాట. కోర్ జావా, సెలీనియం కోర్ జావా అనే ఒక ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేసుకున్నా. ఇక్కడ మనకి ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో నేను ఏం యూస్ చేస్తున్నానంటే మ్యావన్ అనే బిల్డ్ మేనేజ్మెంట్ టూల్ యూస్ చేస్తున్నా. ఓకే, సో యా, ఐ థింక్ ఇదన్నీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఫ్యూచర్లో. ఎస్ఆర్సీకి వెళ్తే ఇది ప్రాజెక్ట్ స్ట్రక్చర్. ఎస్ఆర్సీలో నేను ఎక్కడ రాశానంటే జావా, టెస్ట్ జావాలో ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకున్నాను. ఓకే, ఇది ప్యాకేజ్. ఈ ప్యాకేజ్లో నాకు ఏమైతే కావాలో కాన్సెప్ట్ వైజ్ నేను క్రియేట్ చేసుకుంటాను. ఎలా క్రియేట్ చేస్తామంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ప్యాకేజ్. సో నా కాన్సెప్ట్ ఏంటి, బ్రౌజర్ లాంచింగ్ కదా, బ్రౌజర్ లాంచింగ్. ఓకే, ఒక ప్యాకేజ్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు క్లాస్ కావాలి. ఓకే, సో నేను కోడ్ రాసి ప్రాక్టీస్ చేయడానికి నాకు క్లాస్ కావాలి. ఆ క్లాస్ ఏంటి, జావా క్లాస్. మనం యూస్ చేస్తున్న జావా కాబట్టి జావా క్లాస్ అనేది యూస్ చేస్తున్నాం. ఏంటి, క్రోమ్ బ్రౌజర్ లాంచింగ్. ఇక్కడ ఓకే, సో క్లాసెస్ అనేది స్టార్టింగ్, దీన్ని మనకి జావాలో 2 టైప్స్ ఆఫ్ నోటేషన్స్ ఉంటాయి. పాస్కల్ నోటేషన్, క్యామల్ నోటేషన్ అని. క్యామల్ కేస్ అని పాస్కల్ కేస్ అని. సో క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ ఏంటంటే క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్ వర్డ్ ఏదైతే స్టార్ట్ అవుతుందో స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు క్రోమ్ అనేది ఒక సపరేట్ ఒక వర్డ్, బ్రౌజర్ అనేది ఒక వర్డ్, అండ్ లాంచింగ్ అనేది ఒక వర్డ్. సో స్టార్టింగ్ ఆఫ్ ద లెటర్ ఏం చేస్తున్నాం, క్యారెక్టర్ క్యాపిటల్ ఇస్తున్నాం, అప్పర్ కేసు ఇస్తున్నాం. ఓకేనా, ఇది మనం రూల్ ఫాలో అవ్వాలి. దీన్ని పాస్కల్ నోటేషన్ అంటాం. ఓకే, క్యామల్ కేస్, క్యామల్ నోటేషన్ అనేది ఎక్కడైతే వస్తుందో ఒకటి నేను చెప్తాను. సో క్లాసెస్కి అనేది అండ్ ప్యాకేజ్ క్రియేట్ చేసాడు. ప్యాకేజ్ అనేది స్మాల్లో పెట్టుకుంటాం. క్యాపిటల్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తుంది, బట్ స్మాల్లో ఉంటే బాగుంటుంది ప్యాకేజ్ క్రియేట్ చేసేటప్పుడు. అండ్ క్లాసెస్కి వచ్చి మన ఈ పాస్కల్ నోటేషన్ కాన్సెప్ట్ రూల్ అనేది ఫాలో అవ్వాలి. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ చూడండి క్లాస్. సో నీకు క్లాసెస్ క్రియేట్ చేసేటప్పుడు ఆ టైప్ ఏంటి, క్లాసా, ఇంటర్ఫేసా, ఎనిమా, నోటేషనా, జావా ఎఫ్ఎక్స్ అప్లికేషన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నాకు కావాల్సింది ఇంటర్ఫేస్ కాదు, క్లాస్. ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, హిట్ ఎంటర్ చేస్తాం. ఓకే,
సో ఇప్పుడు క్లాస్లో ఒక కోడింగ్ మనం రాసి ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి కావాల్సిన మెయిన్ ఏంటంటే ఒక మెయిన్ మెథడ్ ఉండాలి. అదేంటి? పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ అరే ఆర్గ్స్. దీన్ని ఒక మెయిన్ మెథడ్ అంటాం. కోడింగ్ అని కోడ్ రాసి మనం ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి మెయిన్ మెథడ్ ఉండాలి. సో నేను డైరెక్ట్గా మెయిన్ మెథడ్లోనే రాస్తున్న కోడ్. ఫ్యూచర్లో మనం సపరేట్ మెథడ్స్ క్రియేట్ చేసుకొని దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఆ ఆబ్జెక్ట్ ద్వారా మనం మెథడ్స్ కాల్ చేసి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అది మనం ఫ్యూచర్లో చూద్దాం. సో బేసిక్ లెవెల్ కాబట్టి నేను ఒక చిన్న క్లాస్ క్రియేట్ చేసుకున్నా. అదేంటి? క్రోమ్ బ్రౌజర్ లాంచింగ్. ఇది క్లాస్, పబ్లిక్ క్లాస్ నేమ్ ఇది. ఓకే, తర్వాత ఒక మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకున్నా. ఓకే, నాకు ఇప్పుడు ఒక బ్రౌజర్ లాంచ్ చేయాలంటే నేను ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ఒక లైన్ సింటాక్స్ రాస్తున్నా. వెబ్ డ్రైవర్ మేనేజర్ డాట్ క్రోమ్ డ్రైవర్ డాట్ సెటప్. ఓకే, ఇది ఈ లైన్ ఈ సింటాక్స్ ఏంటంటే సో ఏం చెప్పాను ఇక్కడ నేను, ఒక బ్రౌజర్ లాంచ్ చేయాలంటే మనకి ఈ డ్రైవర్ exe ఫైల్స్ కావాలి కదా. ద సేమ్ వే ఈ ఫైల్స్ కావాలి కాబట్టి ఇప్పుడు క్రోమ్ డ్రైవర్ exe కావాలి కాబట్టి నేను ఈ చిన్న లైన్ రాశాను. ఈ పర్టికులర్ లైన్ సింటాక్స్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా రన్ టైంలో ఆ క్రోమ్ డ్రైవర్ డాట్ exe ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకుంటుంది. ఓకేనా, విత్ హెల్ప్ ఆఫ్ వెబ్ డ్రైవర్ మేనేజర్. ఈ వెబ్ డ్రైవర్ మేనేజర్ అనేది ఏంటంటే ఒక డిపెండెన్సీ అనమాట Mavenలో. ఓకే, ఇవన్నీ ఎలా తెచ్చుకోవాలి అవన్నీ నేను నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. బట్ సింటాక్స్ మాత్రం చూడండి. బ్రౌజర్ లాంచింగ్ సింటాక్స్ ఏంటి అని చూడండి. ఇవన్నీ ఆ డిపెండెన్సీస్ ఎలా మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి, సో దాన్ని ఏ ప్లేస్లో స్టోర్ చేయాలి, దాన్ని ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ ఫ్యూచర్ క్లాస్లో చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ ఆ డ్రైవర్ సెటప్ అనేది అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? మనం వెబ్ డ్రైవర్ అనేది ఇన్స్టాలేషన్ చేయాలి. వెబ్ డ్రైవర్. ఓకే, చూడండి ఇక్కడ మీరు చూస్తే మౌస్ అవుట్ చేస్తే ఏం చెప్పాను, వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్ కదా. చూడు, ఈ వెబ్ డ్రైవర్ అనేది ఎక్కడి నుంచి, ఏ ప్యాకేజ్ నుంచి వస్తుందంటే org.openq.selenium ఈ పర్టికులర్ ప్యాకేజ్ నుంచి ఈ వెబ్ డ్రైవర్ ఇంటర్ఫేస్ అనేది మనకి వస్తుందన్నమాట, అవైలబుల్లో ఉంది. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ. నాకు బ్రౌజర్ క్రోమ్ కాబట్టి క్రోమ్ డ్రైవర్, ఫైర్ పాక్స్ అయితే ఫైర్ పాక్స్ డ్రైవర్ అలాగా. సో ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ లాంచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను సింప్లీ ఐ కెన్ యూజ్ క్రోమ్ డ్రైవర్. ఓకే, ఇదేంటంటే డ్రైవర్ ఇనిషియలైజేషన్. దిస్ syntax would be to manage the driver exe file. It will launch from browser. ఓకే, చిన్న సిస్ అవుట్ రాస్తాను, సిస్టమ్ డాట్ జస్ట్ కన్సోల్లో ప్రింట్ చేయడానికి. క్రోమ్ బ్రౌజర్ లాంచ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో Ctrl+S అనేది సేవ్ చేసుకుంటున్నాం. Ctrl+Shift+S కొడితే ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది ఫ్రేమ్వర్క్లో సేవ్ అవుతుంది. Ctrl+S to save the current window or class. Ctrl+Shift+S is to save the entire framework, entire project. ఓకే, సో ఈ పీస్ ఆఫ్ కోడ్, ఈ 3 లైన్స్, ఈ 2 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది మనకి ఏం చేస్తుందంటే బ్రౌజర్ అనేదాన్ని, ఏ బ్రౌజర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆ బ్రౌజర్ లాంచ్ చేస్తుంది. ఓకేనా. ఓకే, యా, ఇప్పుడు రాసిన కోడ్ నేను ఏం చేస్తాను, రన్ చేయబోతున్నాను. ఏం చేస్తాను, రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. రన్ క్రోమ్ బ్రౌజర్ లాంచింగ్ మెయిన్ మెథడ్, ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే మనకి పర్టికులర్ క్లాస్లో ఉన్న మెయిన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే,
ఓకే. దీన్ని కన్సోల్ అంటారనమాట. చూడు రన్ ఆప్షన్ యూజ్ చేసాం. కన్సోల్‌లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తది. ఇక్కడ చూస్తే క్రోమ్ డ్రైవర్ వాస్ స్టార్టెడ్ సక్సెస్‌ఫుల్లీ. క్రోమ్ డ్రైవర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఏమవుతది? బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ చూడండి బ్రౌజర్ అనేది ఓపెన్ అయిపోయిందా? బ్రౌజర్ అనేది లాంచ్ అయింది. అండ్ కన్సోల్‌లోకి వస్తే మనకు కావాల్సింది ఒక చిన్న సిస్అవుట్ ఇచ్చా. అంటే ఈ పర్టిక్యులర్ అనే స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిందంటే, అయిన తర్వాత ఈ లైన్ కూడా వచ్చిందంటే మనకి ఇక్కడ ఏ ఇష్యూ లేదు అన్నట్టు. ఏదైనా ఇష్యూ ఉందంటే మనకి ఎక్సెప్షన్ అనేది త్రో చేస్తది. ఎర్రర్ అనేది త్రో చేస్తది రన్ టైమ్‌లో. ఓకే. సో ఏదైతే ఇచ్చాం క్రోమ్ బ్రౌజర్ లాంచ్ సక్సెస్‌ఫుల్లీ. ఈ పర్టిక్యులర్ స్ట్రింగ్ అనే ఇన్ఫర్మేషన్ అనేది సెంటెన్స్ అనేది ఇక్కడ కన్సోల్‌లో కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూడా మనం చూస్తాం బ్రౌజర్ అనేది లాంచ్ అయింది. ఓకే. ఏదైనా డౌట్స్ ఉందా బ్రౌజర్ లాంచింగ్‌లో? వెరీ వెరీ బేసిక్ థింగ్. ఇది లేకుండా మనం ఏది చేయలేం. ప్రతి ఒక్క స్క్రిప్ట్‌కి ఈ పర్టిక్యులర్ పీస్ ఆఫ్ కోడ్ అనేది మనం రాస్తాం. ఇది లేకుండా మనం ఏ యాక్షన్ పర్ఫార్మ్ చేయలేం. సో ఏదైనా డౌట్ ఉందా ఇక్కడి వరకు? ఎనీవన్? ఓకే. ఓకే. నెక్స్ట్ వన్ సెకండ్. ఓకే. సో మనకి ఏం చెప్పాను నేను? ఓకే. ఇది బ్రౌజర్ లాంచింగ్ కోడ్. సో ఏదైతే చేశారో వాళ్ళు అదే ఏదైతే మనం ఫాలో అయ్యామో సేమ్ థింగ్ వాళ్ళు అదే చేశారు. ఓకే. ఈ ఒక థింగ్ నేను నెక్స్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి? వెబ్ డ్రైవర్ మెథడ్స్. సో మన సెలైనా వెబ్ డ్రైవర్ అనే దీంట్లో మనకి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ అని చెప్పాం కదా! 13 మెథడ్స్. ఈ 13 మెథడ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. దాంట్లో ఫస్ట్ వన్ గెట్. ఏం చెప్తున్నాడు? గెట్ అనే మెథడ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఎంటర్ ద యూఆర్ఎల్. సో బ్రౌజర్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం ఏదో ఒక అప్లికేషన్ యూఆర్ఎల్ ఉంటది కదా! లింక్ అంటాం కదా! ఆ లింక్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ అవుతది. సో దాన్ని మనం ఇప్పుడు ఆటోమేషన్ ద్వారా ఈ పర్టిక్యులర్ మెథడ్ యూజ్ చేసి యూఆర్ఎల్‌ని ఎంటర్ చేయబోతున్నాం. ఓకే. ఓకే. సో నేను ప్యాకేజ్‌కెళ్ళి నెక్స్ట్ వెబ్ డ్రైవర్ మెథడ్ అనే ప్యాకేజ్ క్రియేట్ చేయబోతున్నాను. సో రైట్ క్లిక్ ఇచ్చాను. న్యూ ఆప్షన్ ప్యాకేజ్. ఏంటిది? బ్రౌజర్ లాంచింగ్‌లో వస్తుందా? ఓకే. వెయిట్. మనం ఇక్కడి నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఫోల్డర్ వెబ్ డ్రైవర్ మెథడ్స్. వెబ్ డ్రైవర్ మెథడ్స్. ఓకే. ఓకే. సో మనం అక్కడ క్రియేట్ చేసిన ఫోల్డర్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే. సో అలానే చేయొచ్చు. ఇలానే చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి? గెట్ మెథడ్. సో ఫస్ట్ మెథడ్ మనం చూస్తున్నాం. వెబ్ డ్రైవర్ మెథడ్‌లో ఫస్ట్ మెథడ్ గెట్ అనమాట. సో ఏం చెప్పాను నేను? క్లాస్‌కి పాస్కల్ నోటేషన్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. అండ్ సెకండ్ వర్డ్ ఆర్ థర్డ్ వర్డ్‌లో స్టార్టింగ్ అండ్ ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ ఉండాలి. ఓకే. గెట్ వెబ్ డ్రైవర్ మెథడ్‌లో గెట్. ఓకే.
ఓకే. సో, క్లాస్ అనేది క్రియేట్ అయింది. మనకేం గావాలి? మెయిన్ మెథడ్ గావాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఓకే. మెయిన్ మెథడ్ క్రియేట్ చేశాను. సో, మనకు బ్రౌజర్ లాంచింగ్ తర్వాత మనం యూఆర్ఎల్‌ని ఎంటర్ చేయబోతున్నాం. సో, దానికి ఏం కావాలి నేను చెప్పాను. వెబ్ డ్రైవర్ అనేది వెబ్ డ్రైవర్ మేనేజర్ యూజ్ చేసి క్రోమ్ డ్రైవర్ అనేది సెటప్ చేయాలి. దాని సింటాక్స్ ఏంటి? వెబ్ డ్రైవర్ మేనేజర్ డాట్ క్రోమ్ డ్రైవర్ డాట్ సెటప్. నెక్స్ట్ వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ చేయాలి. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్. ఓకే. సో, ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ ఈ పర్టిక్యులర్ సింటాక్స్ ఏంటి? ఈ లైన్ వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ చేసాం. రెఫరెన్స్ ఏంటి అంటే డ్రైవర్. ఈ డ్రైవర్ అనే రెఫరెన్స్ యూస్ చేసుకొని మనం మొత్తం కోడ్ రాయబోతున్నాం. సో, డ్రైవర్ డాట్ గెట్. ఇక్కడ చూసినట్లయితే గెట్ అనే మెథడ్ ఏం ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? స్ట్రింగ్ అనే ఆర్గ్యుమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఓకే. సో, మనం అప్పుడు ఆ యూఆర్ఎల్ అనే దాన్ని స్ట్రింగ్గా పాస్ చేయాలి. స్ట్రింగ్ అంటే ఏంటి? విత్ ఇన్ డబుల్ కొటేషన్లో పాస్ చేయాలి. ఓకే. ఓకే. సో, మనం ఏదో ఒకటి నేను google.com ఓపెన్ చేస్తాను. https www.google.com. సో, ఇది వెబ్సైట్. బట్ ఈ వెబ్సైట్ వర్క్ అవుతుందో చూద్దాం. లింక్ ఓకే. google.com అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది మాన్యువల్గా మనం చూస్తాం. సేమ్ ఆటోమేషన్లో కూడా ఇలానే యూఆర్ఎల్ని ఎంటర్ చేసి మనకు అప్లికేషన్ ఇలా గూగుల్ పేజ్ అనేది ఓపెన్ కావాలి. ఓకే. సో, ఒక చిన్న సిస్ అవుట్ రాస్తాను. system.out.println URL has been entered. ఓకే. సో, సింటాక్స్ అనేది కోడ్ అనేది రెడీ. ఈ పర్టికులర్ డ్రైవర్ డాట్ గెట్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే యూఆర్ఎల్ ఎంటర్ చేస్తుంది బ్రౌజర్లోకి. ఓకే. లెట్ మీ రన్. రన్ చేయడానికి రైట్ క్లిక్ ఇచ్చి ఆప్షన్ యూస్ చేసుకొని రన్ అనే ఆప్షన్ యూస్ చేసుకోవాలి. వేరియస్ వేస్లో కూడా మనం ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అది నేను ఫ్యూచర్ క్లాస్లో చెప్తాను ఎలా అని. సో, బేసిక్గా రన్ అనేది రైట్ క్లిక్ ఇచ్చేసుకొని చేసుకున్నాం ఆ పర్టికులర్ క్లాస్ నుంచి ప్రజెంట్. ఓకే. బ్రౌజర్ ఈజ్ లాంచింగ్ నౌ. సో, URL has to be entered. URL is entered and this is the Google page. ఎక్స్పెక్ట్ చేసిన పేజ్ అనేది లోడ్ అవుతుంది. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మధు అర్థమవుతుందా? ఓకే. ఓకే. సో, బ్రౌజర్ లాంచ్ చేసాం. యూఆర్ఎల్ ఎంటర్ చేసాం. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూస్తే మీరు బ్రౌజర్ అనేది ప్రాపర్గా ఓపెన్ అవ్వలేదు, మ్యాక్సిమైజ్ అవ్వలేదు. ఓకేనా? సో, మనం ఆటోమేషన్ ద్వారా ఎలా మ్యాక్సిమైజ్ చేస్తాం చూద్దాం. అమృత్ బ్రో చెప్పండి సింటాక్స్ గుర్తుంటే. టు మ్యాక్సిమైజ్ ద బ్రౌజర్ ఆర్ విండో. అమృత్ డ్రైవర్ డాట్
uh, manage dot hmm, window dot maximize. Okay, this is the syntax to maximize a browser. Okay, I'll just use one sysout dot out window as maximized. Okay, so I'll just rerun the code, rerun the class. సో ఎక్స్పెక్టేషన్ ఏంటి, బ్రౌజర్ లాంచ్ అవ్వాలి అండ్ యూఆర్ఎల్ ఎంటర్ అవ్వాలి అండ్ ఎంటర్ అయిన తర్వాత విండో అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ అవర్ ఎక్స్పెక్టేషన్. లెట్ మీ రన్. ఓకే, బ్రౌజర్ లాంచ్ అయింది, యూఆర్ఎల్ ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా విండో అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలి. ఓకే, మ్యాక్సిమైజ్ అయిందా? ఓకే, సో నెక్స్ట్ మెథడ్ ఏంటి, సెకండ్ మెథడ్ టైటిల్. సో గెట్ టైటిల్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామంటే, మేబీ నెక్స్ట్ ఇంకొక 1 or 2 మెథడ్స్ చెప్తాను, తర్వాత నెక్స్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ చేసుకుందాం. సో గెట్ టైటిల్ అంటే టు గెట్ ద టైటిల్ ఆఫ్ ద కరెంట్ వెబ్ పేజ్. సో ఆ పర్టికులర్ వెబ్ పేజ్కి ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్ మనం గెట్ చేయబోతున్నాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ పేజ్కి టైటిల్ ఏముంటుంది అది చూద్దాం. ఓకే, ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఈజ్ కాల్డ్ డామ్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో మీరు చూసే ప్రతి ఒక్క ఈ వెబ్ పేజెస్, ఓకే, హెచ్టిఎంఎల్ వెబ్ పేజ్ ఈ పర్టికులర్ హెచ్టిఎంఎల్ కోడ్ ద్వారా డెవలప్ అయింది. ఓకే, హెచ్టిఎంఎల్ డెవలపర్ అని, యూఏ డెవలపర్ అని, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అనేవాడు హెచ్టిఎంఎల్ అనే లాంగ్వేజ్ యూస్ చేసి, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అనే లాంగ్వేజ్ యూస్ చేసి ఈ పర్టికులర్ పేజెస్ని డెవలప్ చేశారు. సో మనకి ఏం చేస్తామంటే ఈ దీంట్లో ఉన్న టైటిల్ అనేది ఏంటిని గెట్ చేయబోతున్నాం. ఇక టైటిల్ ఏంటి, గూగుల్. ఈ పర్టికులర్ పేజ్కి, కరెంట్ పేజ్కి టైటిల్ ఏందిరా అంటే గూగుల్. అది ఎక్కడ కనిపిస్తుంది మనకి, రైట్ సైడ్లో టైటిల్ అనే ట్యాగ్లో ఇన్ఫర్మేషన్ ఏముంది, టైటిల్ ఉంది. ఈ పర్టికులర్ టైటిల్ అనేది ఆ మన శరీరంలో ఉన్న వెబ్ డ్రైవర్ మెథడ్లో ఉన్న గెట్ టైటిల్ మెథడ్ యూస్ చేసి మనం ఏదైతే ఇక్కడ డామ్లో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ గెట్ చేయబోతున్నాం. ఓకే, సో నేను క్లాస్ కొత్తది క్రియేట్ చేస్తాను. గెట్ టైటిల్, రైట్ క్లిక్ ఇస్తున్నా. ఎక్కడైతే క్రియేట్ చేసుకోవాలో అక్కడ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చుకోవాలి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఆప్షన్ జావా క్లాస్ గెట్ టైటిల్, టిఐటిఎల్ గెట్ టైటిల్ ఎంటర్. ఓకే, సో మనకి ఏం చెప్పాను నేను, మెయిన్ మెథడ్ కావాలి, పబ్లిక్ స్టాటిక్ void main string array arguments WebDriver manager dot chrome driver dot setup. ఇక్కడ వెబ్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ చేయాలి. వెబ్ డ్రైవర్ ఈక్వల్ టు న్యూ క్రోమ్ డ్రైవర్ అండ్ డ్రైవర్ డాట్ గెట్.
ఈ డ్రైవర్ గెట్ అనేది యూఆర్ఎల్ ఎంటర్ చేస్తుంది. https://www.google.com. This is the website, and so I want to maximize the window. Driver dot, we are trying to manage the window dot maximize. ఏం చెప్పాను ఇప్పుడు? టైటిల్, టు గెట్ ద టైటిల్ ఆఫ్ ద కరెంట్ పేజ్ ఆర్ విండో. సో దానికి ఏంటి మెథడ్ అక్కడ చెప్తున్నాడు, డ్రైవర్ డాట్ గెట్ టైటిల్. ఓకే, సో దీన్ని ఏం చేస్తాను నేను సిస్ అవుట్లో పెడతా. సో ఏదైతే టైటిల్ వస్తుందో అది ప్రింట్ చేయమంటున్నాను నేను. ఓకే, ఎక్స్పెక్టేషన్ ఏం రావాలి గూగుల్ పేజ్కి, google.comకి ఎక్స్పెక్టెడ్ టైటిల్ ఏంటి ఏం రావాలి చెప్పండి ఎవరైనా? గూగుల్ అని రావాలి. ఓకే, సో రన్ చేస్తున్నా. సో ఇలాంటి సినారీస్ మనం ఎక్కువ రియల్ టైం యూస్ చేయం, బట్ ఇంటర్వ్యూ పర్పస్ కోసం ఇంపార్టెంట్, గుర్తుండాలి ఇవంతా. సో ఏదైనా రిక్వైర్మెంట్ అలా ఉంది అంటే మనం ఈ పర్టికులర్ కాన్సెప్ట్ యూస్ చేసి వ్యాలిడేషన్ చేస్తాం. ఆ పర్టికులర్ బ్రౌజ్ పేజ్లో ఈ పర్టికులర్ టైటిల్ రావాలని ఏదైనా రిక్వైర్మెంట్ ఉందంటే క్లయింట్ సైడ్ నుంచి మనం ఈ మెథడ్ యూస్ చేసి గెట్ చేసి వ్యాలిడేషన్ చేస్తాం. ఓకే, బ్రౌజర్ లాంచ్ అయింది. ఓకే, మ్యాక్సిమైజ్ అయింది. ఇప్పుడు మనకి కోడ్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి గూగుల్ అనేది ప్రింట్ అయింది. సో ఏదైతే మీరు చూసారో అప్లికేషన్లో డామ్లో, గుర్తుపెట్టుకోండి ఆ టర్మినాలజీ. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, HTML కోడ్ అంటారు దాన్ని. ఓకేనా, డామ్ అంటాం. మన సెలీనింగ్ టెస్టింగ్ సైడ్ మనం ఏం పిలుస్తామంటే డామ్ అంటాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని పిలుస్తాం. ఓకే, గూగుల్ అనేది ప్రింట్ అయింది. సో మీనింగ్ ఏంటి, ఈ గెట్ టైటిల్ అనేది కూడా మెథడ్ అనేది కూడా వర్క్ అవుతుంది ప్రాపర్గా. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏంటి, గెట్ కరెంట్ యూఆర్ఎల్. సో టు గెట్ ద యూఆర్ఎల్ ఆఫ్ ద కరెంట్ వెబ్ పేజ్. సో ఇది కదా బ్రౌజరు, ఈ బ్రౌజర్లో ఆ పర్టికులర్ కరెంట్ పేజ్లో ఏదైతే ఇక్కడ పైన కనిపిస్తుందో అది గెట్ చేయబోతున్నాం. ఓకే, సో దానికి ఏం యూస్ చేస్తామంటే గెట్ కరెంట్ యూఆర్ఎల్ అనే మెథడ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏదైతే ఉందో ఆ మెథడ్ యూస్ చేసి మనం గెట్ చేయబోతున్నాం, ప్రింట్ చేయబోతున్నాం. ఓకే, ఇంకేదైనా సమ్ యాక్షన్ చేస్తే యూఆర్ఎల్ మారుతూ పోతుంది, డైనమిక్గా పోతుంటుంది. సో మనకి ఏదైనా అలాంటి వ్యాలిడేషన్ వచ్చినప్పుడు, రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం ఆ మెథడ్ యూస్ చేసి గెట్ చేసి వ్యాలిడేషన్ చేసుకోవచ్చు. ప్రాపర్గా వస్తుందా లేదా, ప్రాపర్గా పర్టికులర్ యూఆర్ఎల్ అనేది మరి ఎక్స్పెక్టేషన్ రిక్వైర్మెంట్ని ఎక్స్పెక్ట్ చేసినట్టు బ్రౌజర్లో యూఆర్ఎల్ అనేది వస్తుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ గెట్ కరెంట్ యూఆర్ఎల్. సో ఐ విల్ క్రియేట్ వన్ మోర్ క్లాస్, get current URL, hit enter. So I need main method, public static string args, WebDriver manager dot Chrome driver dot setup. నా వాళ్ళు మెసేజ్ చేస్తున్నట్టున్నారు ఆఫీస్ వాళ్ళు. ఓకే, మ్యూట్ పెడతాం సైలెంట్లో.
So driver dot get https colon google.com. సో ఐ వాంట్ టు మ్యాక్సిమైజ్ ఇట్ డ్రైవర్ డాట్. సో ఎందుకు నేను ఎన్నిసార్లు రాస్తున్నానంటే మీకు కొంచెం ఇంకోసారి బాగా అర్థమవుతుందని రాస్తున్నా, లేకపోతే కాపీ పేస్ట్ చేసేవాడిని. మేనేజ్ డాట్ విండో కాబట్టి విండో డాట్ మ్యాక్సిమైజ్. సో నెక్స్ట్ డ్రైవర్ డాట్ నాకు కరెంట్ యూఆర్ఎల్ గెట్ చేయాలి. గెట్ కరెంట్ యూఆర్ఎల్, దిస్ ఇస్ ద మెథడ్. ఓకే, ఐ యూస్ దిస్ అవుట్ సిస్టమ్ డాట్ println. సో డైరెక్ట్ ఇక్కడ యూస్ చేస్తాను. ఓకే, స్టాప్ ద ఎగ్జిక్యూషన్, రన్. సో ఇప్పుడు నా కన్సోల్ ఏం రావాలి, ఏదైతే google.com అనేది ఉందో ఆ లింక్ అనేది రావాలి. ఇది నేను ఇస్తున్న ఇన్పుట్ యూఆర్ఎల్. లెట్స్ సీ. లేదు బ్రో, ఇప్పుడు యూఆర్ఎల్ ఎంటర్ చేయాలి కదా మాన్యువల్గా మనం, అది చేయకుండా రాదు కదా. ఇది మెయిన్ బేస్ యూఆర్ఎల్ కదా, మెయిన్ యూఆర్ఎల్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ లేదు బ్రో, అలా ఇవ్వలేము. సో మనం ఎగ్జాక్ట్గా యూఆర్ఎల్ అనేది పాస్ చేస్తాం. అవును, ఎగ్జాక్ట్గా యూఆర్ఎల్ ఏదైతే ఉందో అదే ఇవ్వాలి. Yeah. అదే ఉంటుంది బట్ నెక్స్ట్ అదే ఉంటుంది బట్ నెక్స్ట్ మనం యాక్షన్ చేసే యాక్షన్స్కి యూఆర్ఎల్ మారిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సెరెన్ టైప్ చేస్తున్నా, చూడు మారిందిగా. నెక్స్ట్ యూఆర్ఎల్ అనేది మారిపోతుంది. యా, ఓకే. సో ఇది చూడండి, .com ఎగ్జాక్ట్గా అదే వచ్చింది. మేబీ వన్ ఎక్స్ట్రా స్లాష్ అనేది ఉంది. సో యా, ఇది ఎక్స్పెక్టెడ్, ఎగ్జాక్ట్గా అదే ఇస్తేనే వస్తుంది, ఇది ఇకపోయినా వస్తుంది. ఓకేనా, 1 సెకండ్. వనిత, ఏం వనిత? అబ్బో, నేను కొట్టేస్తున్నావు చెప్తున్నానా, డోర్ క్లోజ్ చేసి. ఓకే, యా. సో ఎనీ డౌట్స్, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి బ్రో. నో 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 నో, ఇది జస్ట్ కన్సోల్, అవుట్పుట్ కన్సోల్ ఇది. సో యూజర్కి అండర్స్టాండింగ్ కోసం వచ్చే ఇన్ఫర్మేషన్, ఇది లాగ్స్ అంటారు వీటిని. డామ్ వచ్చి ఏంటంటే డామ్ నో నో, డామ్ అంటే ఇక్కడ అప్లికేషన్లో రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాం కదా, ఇన్స్పెక్ట్ చేసేది వస్తుంది చూడు, దీన్ని డామ్ అంటాం. రైట్ సైడ్లో వచ్చింది చూడు, ఇదంతా దీన్ని డామ్ అంటాం. ఎలిమెంట్స్, ఈ సెక్షన్ మొత్తం డామ్ అంటాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఓకే, యా, ఇది వచ్చి కన్సోల్. అదే 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 ఇది మొత్తం.
ఇక్కడ చూడు హెచ్టిఎంఎల్ కోడ్, హెడ్, బాడీ. సో వాడు ఏదైతే ఆ లాజిక్ రాసాడో, కోడ్ రాసాడో మొత్తం దానికి సంబంధించింది ప్రాపర్టీస్ అంతా ఆ పర్టికులర్ పేజ్కి. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో వెబ్ డెవలప్ మెథడ్స్లో 3 మెథడ్స్ చూసాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం 1 బై 1 నేర్చుకుందాం. సో ఏదైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో అడగండి. ఈ నేను టేబుల్ పంపిస్తాను, ఒకసారి చూడండి. ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్ మొత్తం పంపిస్తాను. సో ఒకసారి ఏంటి ఆ మెథడ్ ఏంటి, ఆ మెథడ్ పర్పస్ ఏంటి, సో మొత్తం ఇక్కడ నెక్స్ట్ ఈ కాలంలో ఉంది. ఆ మెథడ్కి ఏంటి, నెక్స్ట్ ఏంటి అన్నట్టు. సో మనం ఈ పర్టికులర్ మెథడ్స్ అన్నీ మనం 1 బై 1 ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూస్తాం. ఓకేనా? ఇవే మన ఫ్యూచర్లో రియల్ కోడ్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే, సో యా, నేనేం చేస్తానంటే రికార్డింగ్ వీడియోని పంపిస్తాను. సరే మళ్ళీ చూడండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే గోత్రు అయినప్పుడు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడగండి, నేను క్లియర్ చేస్తాం. ఓకే, 3 మెథడ్స్ అయితే అయినాయి. నెక్స్ట్ చూద్దాం. గెట్ టైటిల్, కరెంట్ ఇయర్. గెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా మనం నెక్స్ట్ ఏది రాయలేం. ఓకేనా? వైండ్ అప్ చేద్దామా? ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.